అమావాస్య శని జయంతి సందర్భంగా కాలభైరవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, భారీగా తరలివచ్చిన భక్తులు. శనిదోష నివారణకు తైలాభిషేకాలు. యోగి మల్లారం కాలభైరవ స్వామి ఆలయంలో అమావాస్య శని జయంతి సందర్భంగా శనివారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి శనీశ్వర స్వామివారికి తైలాభిషేకం, వివిధ రకాల అభిషేకాలు, ధూపదీప నైవేద్యాలు వైభవంగా జరిగాయి. ఈ ప్రత్యేక కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు పొందారు. ఆలయంలో భక్తుల రద్దీ నెలకొనగా శని దోష నివారణ కోసం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రాజాస్వామి మాట్లాడుతూ ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వంటి శని దోషాలు ఉన్నవారు శనీశ్వరునికి తైలాభిషేకం చేస్తూ ఉపశమనం కలుగుతుందని తెలిపారు. అలాగే కాలభైరవ స్వామి, ఆంజనేయ స్వామిలను దర్శించుకుని ప్రదక్షిణలు చేసిన వారికి శని దోషాలు తొలగిపోతాయని పేర్కొన్నారు. शनीश्वरुడు ओम चन्नो भीमीरवृक्षावो वसन्तु बीजके यज्ञापनिष्ठमन्तनाः यज्ञापदेनस्य भेदान्यन्योस्वादता मम व्रतापिति मजगुरुरोवेन आवः ఓం శనేశ్వరాయ నమః. తిరుపతి తిరుచానూరు యోగి మల్లారంలో వెలిసి ఉన్న శ్రీ కాలభైరవ స్వామి వారి ఆలయంలో ఈరోజు అమావాస్య మరియు శని జయంతి సందర్భంగా ఉదయం 8 గంటలకి శనీశ్వరుడికి విశేషమైన తైలాభిషేకము, అన్ని రకాల అభిషేకాలు, ధూపదీప నైవేద్య దీపారాధన జరిగింది. భక్తులు అందరూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈరోజు శనీశ్వర స్వామి దర్శనము, అర్చన ఇవన్నీ 7 నాటు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇలా శని దోషం ఉండేవారికి నివర్తి అవుతుంది. అదేవిధంగా కాలభైరవ స్వామి, ఆంజనేయ స్వామి ఈ దేవతామూర్తులు కూడా ఈరోజు ఎవరైతే దర్శనం చేసుకొని ప్రదక్షిణలు, అర్చనలు చేసుకుంటారో వాళ్ళకి శనిదోషం అనేది తొలగుతుంది. ఓం శనీశ్వరాయ నమః. ఆలయ అర్చకులు రాజాస్వామి మరియు ధరణీస్వామి.